V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా డోన్ నేషనల్ హైవే సమీపంలో రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొట్టిన టూరిస్ట్ బస్సు, పలువురికి గాయాలు. పెద్దపల్లి జిల్లా మంతానిలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. పౌరసత్వ బిల్లుకు ప్రజల మద్దతు కోరిన పార్టీ నాయకులు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశం. వైకుంఠ ఏకాదశి మహోత్సవాలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష. డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా డోన్ నేషనల్ హైవే సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వెళ్తున్న లారీని టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. కేరళ నుంచి హైదరాబాద్ టూర్కి వస్తున్న వాయనాడ్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యార్థుల టూరిస్ట్ బస్సు లారీని ఢీకొట్టింది. బస్సులో ఉన్న ప్రయాణికులకి స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ ఏరియాలో పౌరసత్వ చట్టం అమలుకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో యువకులు భారీ ర్యాలీ చేపట్టారు. మంతని పురవీధుల గుండా జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాబ్ బిల్లు వల్ల భారతీయులకు ఎలాంటి హాని లేదని, ప్రజలు ఈ బిల్లుకి మద్దతు ఇవ్వాలని కోరారు. శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవం సందర్భంగా భద్రాచలం సబ్ కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ సైని, రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా అధికార యంత్రాంగంతో సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జనవరి 5వ తేదీన హంసవాహనంలో రాములవారి తెప్పోత్సవం, 6వ తారీఖున తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం జరగనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.
అది రివ్యూ చేశారు. దాదాపు అన్ని పనులు అయిపోయింది, కానీ ఏ పనులు 3rd డిసెంబర్ కానీ 4th డిసెంబర్ అవ్వాలి దానికి కూడా రివ్యూ మాత్రమే చేస్తున్నాము. ఎందుకు న్యూ ఇయర్ తర్వాత పీపుల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ మోడ్ ఓన్లీ ఆన్ 3rd అండ్ 5th లో మన ప్రోగ్రామ్ ఉంది. 5th ఉదయం నుంచి పబ్లిక్ రావడం స్టార్ట్ చేస్తారు. 5th 6th మెయిన్ క్రౌడ్ ఉంటుంది. లాస్ట్ టైం బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ ఆల్ నాట్ చేస్తున్నాను వారు మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళు సందేశం ఇంకా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అడగాలి. థ్యాంక్ యూ సార్. మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులందరికీ నమస్కారం. అందరం కూడా డిపార్ట్మెంట్ వైజ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముక్కోటి ఏకాదశి ఫెస్టివల్ సందర్భంగా ఇక్కడ సమావేశమై అందరూ కూడా ఆల్రెడీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇచ్చి ఉంటాం సంగతి మీ అందరికీ తెలుసు. అయితే మంత్రిగా నేను మొట్టమొదటిసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వస్తున్న పండుగ సందర్భంగా నేను కూడా 5వ తారీఖు నాడు సాయంత్రం కోసం కార్యక్రమంలో పాల్గొంటాను. 6వ తారీఖు పొద్దున స్వామివారి దర్శనం ముక్కోటి ఏకాదశి 4 o'clock దర్శనం కార్యక్రమంలో కూడా నేను పాల్గొంటాను. తద్వారా మీ అందరు కూడా నేను చెప్పేది ఇది చాలా ప్రతిష్టాత్మకమైన పండుగ. మనకి సంవత్సరానికి 2 సార్లు మనకి గట్టి సమయం మనకి ఏర్పడుతుంది. ఒకటి ముక్కోటి పండుగ, తర్వాత రెండోది స్వామివారి కళ్యాణం సందర్భం కూడా జరుగుతుంది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, గ్రామ పంచాయతీకి సంబంధించి శానిటేషన్ సంబంధించిన విషయాల్లో కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్విమ్మర్స్ ఏర్పాటు చేసుకున్నారు, రెస్క్యూ బోట్స్ ఏర్పాటు చేసుకున్నారు, శానిటైజ్. తర్వాత రాజర్వేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెంపరీ డ్రింకింగ్ ఫెసిలిటీస్, టెంపరీ ట్యాప్స్ ఏర్పాటు చేసుకున్నారు. సంబంధించి అట్లానే శానిటేషన్ హెల్త్ సంబంధించి ప్రధానంగా ప్రజలకు సంబంధించిన ఇష్యూస్, హెల్త్ కి సంబంధించి రండి. చీఫ్ గారు రేగా కాంతారావు గారు వెల్కమ్. ఎన్ని అక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఎన్ని పెడతాం? అట్లాగే డిస్ట్రిక్ట్ భద్రాచలం ఏరియా హాస్పిటల్ విశాఖ ఉత్సవ్ సందర్భంగా ఆది దేవుళ్ళు విశాఖ ప్రజలను కటాక్షించారు. ఉత్తరాంధ్రలోని ప్రముఖ దేవాలయాల నమూనాలన్నీ ఉత్సవ్లో భాగంగా బీచ్లు ఏర్పాటు చేశారు. దీంతో అన్ని దేవాలయాలు ఒకే చోట ఒకేసారి దర్శించుకునే అవకాశం కలగడంతో భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఒకే చోట ఉత్తరాంధ్ర దేవాలయాలన్నింటినీ దర్శించుకునే అవకాశం ఈ దేవాలయాల సముదాయంతో కలుగుతోంది.
హైదరాబాద్ శివార్లలోని నల్లగండ్లలో సాధన ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ తమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వాహకులు మాట్లాడుతూ నర్సరీ నుంచి గ్రేడ్ 12 వరకు తరగతులు కలవని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వికే సింగ్ హాజరయ్యారు. The education system has to keep a pace with the change in sociological order with an eye on scientific temper without hampering the spiritual growth of a child. The school has a strong, efficient team of 150 staff in all capacities who are dedicated in serving every student and parent to the best of their capacity. Each one here toils to make the arena a congenial one for all the students from IK 1 to grade 7. Swami Vivekananda told that the remedy to the ills of the nation is education, education and education. Some 150 years back, Swami Vivekananda could understand that India needs education. Our directors who are other fields of activities and businesses have chosen this school to contribute to the society through imparting education. People say that nowadays parents are not giving time to the children. All you parents have belied this notion. The parents have assembled here in large numbers to see the performance of their children. It shows what love and affection you have for your children, and this notion that parents in the modern age are not giving time to the children is not true. It has been proved by you. People say that we are not giving time to the children. I feel that we are giving much time to the children. We are too much involved with our children. What is happening? Earlier we used to be 5, 6, 7 siblings. Now everybody has got either single child or double children. They had been taken The parents have been taking care of their children quite well. But something is missing in India. The number of old age homes is increasing. It was not there earlier. When we were very poor, our children were too much attached to their parents. They used to take care. They used to be so much attached. And they were emotionally linked. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ ప్రజానికానికి యువతకు డీఎస్పీ చిదానందరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. నూతన సంవత్సర సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన 2 కంటే ఎక్కువ మంది బైక్పై ప్రయాణించిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు సూచించారు. కేరింతలు కొడుతూ అల్లర్లు చేసే అపరాధ రుసుముతో పాటు జైలు శిక్ష విధించనున్నట్లు పేర్కొన్నారు. నంద్యాల సబ్ డివిజన్కు సంబంధించి 2019వ సంవత్సరానికి సంబంధించి క్రైమ్ రివ్యూను మీతో పంచుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. మనం 2018-19 సంవత్సరాన్ని పోల్చి చూస్తే 2019 సంవత్సరంలో పోలీస్ సిబ్బంది సంవత్సరం అంతా కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. ఎందుకంటే మొదటి 4 నెలలు ఎలక్షన్కి సంబంధించి, దాని తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడడం, దాని తర్వాత కొత్త పద్ధతులు విధానాలు వాటికి అనుగుణంగా పనిచేయడం జరిగింది. వీటికి సంబంధించి క్రైమ్ను చూస్తే మనము చాలా అంశాలలో ముఖ్యమైనటువంటి అంశాలన్నింటిలో కూడా క్రైమ్ అనేటువంటిది తగ్గుముఖం పట్టింది. ఉదాహరణకు మర్డర్స్ చూస్తే 2018వ సంవత్సరంలో 18 మర్డర్లు ఉన్నాయి, 2019వ సంవత్సరంలో 15 మర్డర్లు ఉన్నాయి. అంటే మర్డర్లో 16% తగ్గింది. అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ 307 అంటాం, వీటిలో 21% తగ్గాయి. అంటే డెకాయిటీలు లాస్ట్ ఇయర్ 2 ఉంటే ఈ సంవత్సరం 2 ఉన్నాయి. ఈ 2 కేసులు కూడా ఛేదించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఖంజరా ముఠాను పట్టుకోవడంలో మన సబ్ డివిజన్లో యొక్క పోలీసుల పాత్ర చాలా ఎక్కువ ఉంది. వీటికి సంబంధించి అందరితో కూడా ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది. ఖంజర ముఠాను పట్టుకోవడం అనేటువంటిది. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంతవరకు ఎవరికి దొరకలేనటువంటి ఆ ముఠాను
కేవలం మన సబ్ డివిజన్లో ఉన్నటువంటి పోలీసులు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా రైటింగ్స్ వీటికి సంబంధించి లాస్ట్ ఇయర్ 3 ఉంటే ఈ సంవత్సరం 2 ఉన్నాయి. వాటిలో వచ్చేసి ఎలక్షన్ ఇయర్ అయినప్పటికీ కూడా ఇంకా 33% తగ్గుదల ఉంది. రేపులకు సంబంధించి లాస్ట్ ఇయర్ 5 ఉంటే ఈ ఇయర్ కూడా 5 ఉన్నాయి. అందులో ఏం మార్పు లేదు. తర్వాత సాధారణ గాయాలను కలిగించేటువంటి నేరాలు ఉంటాయి, అంటే 324లు, అంటే తాగి గొడవ చేసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఆస్తి తగాదాల వల్ల కానీ, ఏదైనా రక్తస్రావం కలిగినటువంటి గాయాలు కలిగినప్పుడు కేసులు కట్టడం జరుగుతుంది. వీటిలో ఏంటంటే తగ్గుదల అనేటువంటిది చాలా ఆశాజనకంగా ఉంది. లాస్ట్ ఇయర్ 174 ఉంటే ఈ సంవత్సరం 149 ఉన్నాయి, అంటే 15% తగ్గుదల ఉంది. అలాగే చీటింగ్ కేసులు 83 నుంచి 79 తగ్గాయి. కిడ్నాప్ కేసులు 16 నుంచి 10 తగ్గాయి. 304B వరకట్న మరణాలు, అంటే మహిళలపై ఉన్నటువంటి ఎక్కువ వేధింపులకు కారణమైన వరకట్న వేధింపులు 2018 సంవత్సరం 5 ఉంటే 2019 సంవత్సరంలో 1 కూడా లేదు వరకట్న వేధింపుల కేసులు. అలాగే రోడ్డు ప్రమాదాలకు సంబంధించి గత సంవత్సరంలో 147 రోడ్డు ప్రమాదాల వల్ల గాయాలైనటువంటి యాక్సిడెంట్లు 147 ఉంటే వీటిలో 18% తగ్గి ఈ సంవత్సరం 121గా ఉన్నాయి. అలాగే రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయినటువంటి కేసులు లాస్ట్ ఇయర్ 79 ఉన్నాయి, ఈ ఇయర్ 75, అంటే దీంట్లో కూడా 5% తగ్గుదల ఉంది. అయితే క్రైమ్ పెరిగినటువంటిది ఏంటంటే విశాఖ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అధికంగా ఉన్నాయని జిల్లా ఎస్పీ బాపూజీ తెలిపారు. గడిచిన ఏడాది కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో 22 సంఘటనలు నమోదయ్యాయని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిలో 127 మంది మలేషియా సభ్యులతో పాటు మావోయిస్టులు కూడా ఉన్నట్లు వెల్లడించారు. వారి నుంచి 33 డిటెక్టర్లు, 24 కిట్ బ్యాగ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంతో పోలిస్తే మావోయిస్టుల ప్రభావం, అరెస్టులు తగ్గాయని, కానీ ఎదురుకాల్పులు పెరిగాయని తెలిపారు. ఈరోజు 2019 సంవత్సరం జరిగినటువంటి సంఘటనలన్నీ కూడాను క్రైమ్ పరంగా, మిగతా యాక్టివిటీస్ పరంగా కూడాను ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఏ విధంగా ఉంది ట్రెండ్ అని చెప్పి ఒకసారి అనాలిసిస్ చేస్తే, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో కొంత లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇంపాక్ట్ ఉంది. మావోయిస్ట్ ప్రభావ ప్రాంతాలు చాలా వరకు ఉన్నాయి. ఈ మావోయిస్ట్ యాక్టివిటీస్లో చూసుకుంటే మనం 2019 సంవత్సరం మొత్తంగా 22 సంఘటనలు మనకి నమోదయ్యాయి. ఇందులో 5 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఉన్నాయి, 4 మర్డర్స్ ఉన్నాయి, మిగతా 13 ఇతరత్ర కేసులు ఉన్నాయి. 2018 సంవత్సరంలో 27 కేసులు నమోదైనాయి. ఈ సంవత్సరం అరెస్టు చూసుకుంటే 127 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మిలీషియా సభ్యులు, మావోయిస్టు, డీసీఎం, ఏసీఎం క్యాడర్ కూడా ఉన్నారు. సరెండర్లు మనకి 2019 సంవత్సరంలో 33 సరెండర్స్ చేయడం జరిగింది. 2018లో సుమారు 60 మంది సరెండర్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఒక 5 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ జరిగిన ఈ సంవత్సరం. దీంట్లో 7 మావోయిస్టులు చనిపోవడం జరిగింది. అదేవిధంగా మనం ఒక 13 వెపన్లు, 10 ల్యాండ్ మైన్స్, 33 డిటోనేటర్లు, 24 కిట్ బ్యాగులు, కెమెరా ఫ్లాష్లు ఒక 2, రేడియోస్ 3, మెడికల్ కిట్స్, ఇట్లా లిటరేచర్ కూడా చాలా వరకు మనం సీజ్ చేయడం జరిగింది. 2018లో 3 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ జరిగినాయి. దాంట్లో 2 మావోయిస్టులు చనిపోవడం జరిగింది. తర్వాత మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ అవుట్ రీచ్ యాక్టివిటీస్ చూసుకుంటే పోలీసులు పెట్టినటువంటి ఈ మెడికల్ క్యాంప్స్లో సుమారు 14,161 మంది ట్రైబల్ పీపుల్ బెనిఫిట్ అవ్వడం జరిగింది. దాంట్లో సుమారు 175 మందికి ఐ ఆపరేషన్స్ చేయించడం జరిగింది. ఒక 400 మందికి స్పెక్టికల్స్ ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఈ సంవత్సరం ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీద బాగా ఫోకస్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 2019 సంవత్సరం సుమారు 3,649 మంది ట్రైబల్ యూత్కి మనం వివిధ కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది.
అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లో ముఖ్యంగా ఆర్మ్డ్ అవుట్పోస్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉచిత బస్సు సౌకర్యం కలిగించడం జరిగింది. దానివల్ల మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు మండల హెడ్ క్వార్టర్స్కి సునాయాసంగా రాగలుగుతారని చెప్పి ఈ విధంగా మనం సుమారు 1,80,000 మంది గిరిజనులకి లబ్ధి చేకూర్చడం జరిగింది. అదేవిధంగా రైతు నేస్తం అని చెప్పి చాలామంది గిరిజన రైతులకి సహాయ సహకారాలు అందించడం జరిగింది. సీడ్స్, తర్వాత మనం ట్రాక్టర్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి మారుమూల ప్రాంతాల్లో ట్రాక్టర్ దున్నుకోవడం కోసం, పంట దున్నుకోవడం కోసం ఇవ్వడం జరిగింది. దీంట్లో సుమారు 369 ఫార్మర్ ఫ్యామిలీస్కి మనం హెల్ప్ చేయడం జరిగింది. అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ సంవత్సరం బాగా వర్షాలు ఎక్కువగా పడడం వల్ల చాలా వరకు ఉన్నటువంటి చిన్న చిన్న రోడ్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది. సో అటువంటి కనెక్టివిటీ ఎక్కడైతే పోయిందో అది రీస్టోర్ చేయడానికి స్థానిక ప్రజల భాగస్వామ్యంతో మనం ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగా ఒక 152 ట్రైబల్ విలేజెస్కి మనం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం శంకుస్థాపన చేశారు. హూళగుంద, మర్లమడికి, హెబ్బటం తదితర గ్రామాల్లో బీటీ రోడ్లకు మరియు గ్రామ సచివాలయానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యలను తీర్చడానికి 200 కోట్ల నిధులతో ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు, తార్ రోడ్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నీటి సమస్య చాలా తీవ్రంగా ఉండడంతో ఎన్నికల అనంతరం దాదాపుగా 200 కోట్లతో ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ओम सत्यो जातं प्रपद्यामि सत्यो जाताय वै नमो नमो भवे भवेनाति भवे भवस्वमां भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः पुष्पवां प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवां प्रजावान् पशुमान् भवति पुष्पाणि समर्पयामि नैवेद्यं चट्टसोपेतं नानाभक्ता समन्वितं दधिक्षीरकृतोपेतं नैवेद्यं प्रतिगृह्यतां नैवेद्यं निवेदयामि आचमनीयं समर्पयामि अवसरार्थं नारिकेलकदलीफलनैवेद्यं निवेदयामि सर्वेभ्यो सर्वेभ्यो नमस्तेऽस्त्रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् यज्ञमतन्वतां वसन्तवास्यासीदाज्यं ग्रीष्मयुग्मशरद्भिः सप्तास्यासन् परिदयः सप्तः समितः कृताः देवायज्ञबाणाः तत्पुरुषं నిర్మల్ పట్టణానికి చెందిన డంపింగ్ యార్డ్ వల్ల ఉత్తమ గ్రామంలోని ప్రకృతి వనరులు దెబ్బతింటున్నాయని అనంతపేట గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని చెత్తను డంప్ చేయడం కోసం మున్సిపాలిటీ వారు అనంతపేట గ్రామంలోని 13 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి డంపింగ్ యార్డుగా ఏర్పాటు చేసుకున్నారు. కాగా చెత్తను వివిధ వాహనాల ద్వారా సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ చెత్తను రోజు తగలబెట్టడం వల్ల నిర్మల్ మండలం అనంతపేట గ్రామంలోకి పొగ చేరుతోంది. చెత్త, పొగ కారణంగా గ్రామంలోని గాలి, నీరు కలుషితమవుతున్నాయి. దీంతో స్థానిక యువకులు డంపింగ్ యార్డు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. వాళ్ళ ఆఫీసర్ చుట్టూ తిరిగినాము, 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము, పట్టించుకుంటలేరు. వాళ్ళు ఒక్కసారి మా దగ్గరకు వస్తే చాలు, ప్రజాప్రతినిధులే కదా, ప్రజలకు సమస్య ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి రావాలి కదా. వాళ్ళు మొత్తం డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి తరలించాలి 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 తరలించాలి. దాదాపు ఒక 10 సంవత్సరాల కింద ఇది పంట భూమి, దాదాపు అంటే లావన్ పట్ట కింద ఈ ప్రభుత్వము ఒక భూమి లేని ఎవరైతే నిరుపేద రైతులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన భూమిని అక్రమంగా ఎవరికి ప్రజలకు తెలియకుండా ప్రజలకు ప్రలోభాలు పెట్టి మరియు రైతులని భయభ్రాంతులకు గురి చేసి మున్సిపాలిటీ వాళ్ళు కానీ మరి కొందరు ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళందరూ కలిసి దొంగతనాలు ఈ భూమిని కొనిపించి అనవసరంగా అనంతపేట విలేజ్ నిర్మల్ మండలంలోని ఈ మొత్తం విలేజ్ మొత్తానికి పొగ జుర్రిపించేటట్లు మరియు వాటర్ మొత్తం వాటర్ కలుషితమయ్యేటట్లు చేయించి ఇప్పుడు యువకులకు కానీ భావితరాలకు కానీ మొత్తం మీద భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఆ చెత్తని ఎత్తలేని చెప్పేసి దాదాపు మేము
ఇంతకుముందు ఇలంబర్తిగా ఉన్నప్పుడు ఆయన కలెక్టర్ కలిసినాము, మరియు ఎంఆర్ఓ శంకర్ గారికి కూడా కలిసినాము. ఇప్పుడు కూడా మంత్రి గారికి కూడా ఒకసారి విన్నవించిన ఊరందరం కలిసి, అయినా ఎవరు స్పందించలేరు. ఇప్పుడు మాకు ఉత్తర్వులు, ప్రతి ఉత్తర్వులు, ఇప్పుడు రిసీవ్ కాపీలు అడుగుతారు. అవన్నీ ఎక్కడ తీసుకొస్తాం? మేము అందరు చదువుకున్నారు, మా ఊళ్ళో ఏమన్నా లేరు. కాబట్టి ఏంటంటే అందరికి యువకులకు అవగాహన వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఆ డంపింగ్ తీసే వరకు మాత్రము మేము అస్సలు మాత్రం ఊరుకోము. యువత అంతా ఖచ్చితంగా నిలబడి ఉంటుంది. డంపింగ్ తీసే మాత్రం మేము ఎవరిని మాత్రము ఎవరికి రానియము. ఈ ఆటలు కూడా ఏ ఒక్క ఆట కూడా పోనీయము. అంతే. కలెక్టర్ కూడా వెంటనే స్పందించి దయచేసి భావితరాలకు ఉపయోగపడేటట్లు ఈ మొత్తం డంపింగ్ ఇక్కడ తీసేసి ఇక్కడ దూర ప్రాంతంలో పెట్టుకోవాలా. ఎందుకంటే ఎంతో బాగా మన ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవులు లోపల ఉన్నాయి, ఆ వన్యప్రాణులు చచ్చిపోతున్నాయి. పంట భూములు దాని పక్కన ఆ పంట భూములకు మొత్తం పొగ పోతున్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లా డోన్ నేషనల్ హైవే సమీపంలో రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొట్టిన టూరిస్ట్ బస్సు, పలువురికి గాయాలు. పెద్దపల్లి జిల్లా మంతానిలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. పౌరసత్వ బిల్లుకు ప్రజల మద్దతు కోరిన పార్టీ నాయకులు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశం. వైకుంఠ ఏకాదశి మహోత్సవాలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.